హాయ్ ఫ్రెండ్స్, అడ్డంగా అడ్డగాడిలో వచ్చాను ఏంటని చూస్తున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, నిలువుగా నిలబడి అడుగుతుంటే ఎవడో పట్టించుకోవట్లేదు. అందుకే ఇలా అడ్డంగా వచ్చి అభ్యర్థిస్తున్నా. ఈ వీడియోని ఇప్పుడే లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. నాన్నగారు ఏమైందిరా? బతికే ఉన్నారా? ఏం లేదు నాన్నగారు, మిమ్మల్ని ఫుల్ లెంత్ రోల్స్ లో చూసి చాలా రోజులైంది కదా, అందుకని. నాకు తెలుసురా, ఇదంతా గోరగాడు నువ్వు కలిసి పన్నిన పన్నాగం అని. లేకపోతే ఫన్మోజీలో మెయిన్ క్యారెక్టర్ అయిన నన్ను సైడ్ కిక్ లా పక్కకు తోసేస్తారా? చిచ్చి, అలాంటిదేం లేదు నాన్నగారు, మిమ్మల్ని పెట్టడానికి స్కోప్ దొరకలేదు అంతే. దొరకదురా, నీకు దొరకదు. కొన్ని రోజులకి నా క్యారెక్టర్ కూడా మాదాపూర్ మల్లేష్ లాగా మంతకు ఒకసారి వచ్చే క్యారెక్టర్ అయిపోద్దా అని భయమేస్తుందిరా. నా ఫ్యాన్స్ కూడా ఈ పీజే గురించి కమెంట్లు దండయాత్ర చేస్తే అప్పుడు గాని మారతారు. అందుకే నా అభిమాన ప్రేక్షక సోదరులందరికీ ఇదే నేను ఇస్తున్న ఉద్యమ పిలుపు. వీ లవ్ జగన్నాథం అని కమెంట్ బాక్స్ మీద దండయాత్ర చేయండి. కమాన్, కమెంట్ అయితే. ఇంకెన్ని సంవత్సరాలు చేస్తారు అంకుల్ మా ప్రాణాలు తీయడానికి? రిటైర్ అయిపోవచ్చుగా అని ముక్కు గడి ఫీల్ అవుతున్నాడు అంకుల్. అదేంట్రా ముక్కు, మన అన్నా కదా. ఆపండ్రా, మీరంతా తోడు దొంగలని నాకు తెలుసు. ఇప్పుడెందుకు వచ్చారు? ఈ ఎపిసోడ్ లో కూడా నన్ను తీసేద్దామనేగా. మేము తీసేద్దామన్నా మీరు వెళ్తారు గట్టి. కలర్లో ప్రభాస్ కంటే ఎక్కువ డైలాగులు చెప్పారు. ఏంట్రా? ఏం లేదు అంకుల్, తీసేయడానికి అంకుల్ ఏమన్నా దామాచేమా? పెద్ద డైనోసార్ అంటున్నాను. నేను డైనోసార్ని కాదురా, గాడ్ జిల్లా. ఒక్కసారి బరిలోకి దిగానంటే రికార్డ్స్ అన్ని స్మాష్ అయిపోతాయి. అందుకే అంకుల్, న్యూ ఇయర్ ఎపిసోడ్ లో మీరే హీరో. హీరోనా? ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎపిసోడా? కాదు, ఫుల్ యాక్షన్ అడ్వెంచర్ హారర్ థ్రిల్లర్. అంటే భైరవపురం లాంటి బాంబాస్టిక్ ఎపిసోడా? అంత బడ్జెట్ లేదు అంకుల్, కొంచెం కిందకి. పోనీ వీధి చివర మర్రి చెట్టు? ఇంకొంచెం కిందకి. పోనీ 13వ అంతస్తు? మీరు మరీ ఓవర్ హైప్ అయిపోతున్నారు అంకుల్, ఇంకొంచెం కిందకి. ఇంకా కిందకి వెళ్తే ఏముందిరా నా లుంగి? అబ్బా అంకుల్, ఈ ఎపిసోడ్ ఆ కింద ఉంటదో లేదా వీటన్నిటికంటే పైన ఉంటదో మీ పర్ఫార్మెన్స్ మీదే డిపెండ్ అయ్యి ఉంది. ఈజ్ ఇట్? ఎస్ భవాని, నీ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ కి పిచ్చెక్కిచ్చే టైం వచ్చింది. అవును నాన్నగారు, మీ ఎక్స్ప్రెషన్స్ చూసి ఆడియన్స్ ఇంప్రెస్ అయిపోవాలి. ఐ విల్ డూ మై బెస్ట్ రా. ఆడియన్స్ మీరే నా ధైర్యం, నా ఊపిరి, నా బలం, నా బలగం. సో మీరందరూ కలిసి ఈ ఎపిసోడ్ ని రిపీట్స్ లో చూసి నాకు సపోర్ట్ చేస్తూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి. అంకుల్, మీ ఆడియన్స్ రిక్వెస్ట్ అయిపోతే ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. అయిపోయిందిరా. ఓకే, లెట్స్ స్టార్ట్ ద ఎపిసోడ్. లక్ష్మి, లక్ష్మి. అబ్బబ్బా, పొద్దు పొద్దున్నే ఏంటండి మీ గోల? ఇంకా నేనేం అడగలేదే. ఎలాగో ఏదో ఒకటి అడుగుతారుగా, అందుకే ముందు చెప్పేశా. ఈ మధ్య నీకు బాగా ఎక్కువైంది. వెళ్ళి పోటీ పెట్టుకురా. అంకుల్, అంకుల్ వచ్చేసాడు. ఏంట్రా? మీ న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి అంకుల్? ఏముందిరా, రాత్రికి లక్ష్మి అను కలిపి మన ఇంటి ముందు ముగ్గేస్తారు. అది పూర్తి అయ్యాక వెళ్ళి మిగతా వాళ్ళ ముగ్గులు ఎలా ఉన్నాయో కూడా చూస్తాం. ఆ తర్వాత ఇంటికి వచ్చి మీ ఆంటీ చేసే వేడి వేడి ఉప్మా తింటూ టీవీలో ఎలాగో న్యూ ఇయర్ ప్రోగ్రాంలు వస్తూ ఉంటాయి కదా, అవి అయ్యేదాకా చూస్తూ 12 గంటలు అయ్యాక లక్ష్మి వచ్చి నోట్లో స్వీట్ ఎట్టి హ్యాపీ న్యూ ఇయర్ అంటది. నేను కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని తిరిగి చెప్తాను. నోట్లో ఉన్న స్వీట్ మింగేసి జోబులో ఉన్న ఫోన్ తీసేసి హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అని వాట్సాప్ స్టేటస్లు పెట్టి దుప్పటి కప్పుకొని పడుకుంటాను. అంతే కదరా, ప్రతి సంవత్సరం జరిగేది ఇదే. దీనికి మించిన అదిరిపోయే ప్లాన్ ఇంకేముంటది చెప్పు? చీ, ఇదో ప్లానా అంకుల్? న్యూ ఇయర్ అంటే జగ్గు, బయట ముగ్గు, బాత్రూమ్ లో మగ్గు, పక్కింట్లో పిగ్గు కాదు. ఇట్స్ ఏ సెలబ్రేషన్ ఆఫ్ డెకరేషన్ విత్ లాట్స్ ఆఫ్ లిబరేషన్. ప్యాంట్కి ఆల్టరేషన్ ఏం కాదు, ముందు మ్యాటర్ ఏంటో చెప్పరా. ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రతి ఇయర్ లా లేజీగా కాకుండా క్రేజీగా చేద్దాం. అంటే రంగులు రాసుకుని రోడ్ల మీద తిరగాల? అది హోలీ. పోనీ బయట బాణసంచి కాల్చాలా? అది దివాలి. ముందు ఇచ్చి తన్నాలి. ఏ అంకుల్? మరి ప్లాన్ చెప్పమంటే సోదంతా చెప్తావు. ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి మనం అంతా అవుట్ ఆఫ్ టౌన్ వెళ్తున్నాం. అవుట్ ఆఫ్ టౌన్? అవుట్ ఆఫ్ టౌన్? అవుట్ ఆఫ్ టౌన్? మీరు ఒకసారి చెప్పినా 3 సార్లు చెప్పినా అవుట్ ఆఫ్ టౌనే. అదేంట్రా కొత్త పబ్బా? ఒరే, ఇంగ్లీష్ లాని ఎంగిల్ పీసోడా. అవుట్ ఆఫ్ టౌన్ అంటే ఊరు బయటికి రా. అంటే ట్రిప్పా? ఎస్, న్యూ ఇయర్ ట్రిప్. ఒరే, ట్రిప్ ఏంట్రా? ఇంతకీ ఎక్కడికి? వికారాబాద్ ఫారెస్ట్. ఒరే అడవి మనిషి, ఇంట్లో చక్కగా కూర్చొని సెలబ్రేషన్లు చేసుకోకుండా అడవులు పట్టుకుని తిరుగుతానంటావేట్రా? అంకుల్, ప్రతి ఇయర్ మీరు న్యూ ఇయర్ ఎక్కడ చేసుకుంటారు? ఇంట్లో. అందుకే
ఈ ఇయర్ ఫారెస్ట్ లో చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఇయర్ చెప్పుకోవడానికి ఒక స్టోరీ ఉంటది. స్టోరీ ఉంటదిరా, కానీ ఆ స్టోరీలోనే మనం ఉంటామా లేదా అన్నదే డౌట్. అబ్బా ఏం కాదంకుల్, నేను ఆల్రెడీ అన్ని సెట్ చేశాను. మనం అందరం అలా నా వ్యాన్ లో వికారాబాద్ ఫారెస్ట్ కి వెళ్ళి ఒక మంచి లేక్ పక్కన స్పాట్ చూసుకొని అక్కడ 4 టెంట్లు వేసుకొని క్యాంప్ ఫైర్, బార్బేక్యూ, మ్యూజిక్, డాన్సులు, అలా మనం వెన్నెల్ని చూస్తూ గిన్నెల్లో ఫుడ్ తింటా ఉంటే అది కదంకుల్ లైఫ్ అంటే, అది కదంకుల్ న్యూ ఇయర్ అంటే. ఒరే వెదవా, వెన్నెల్లో గిన్నెల్లో అన్ని ప్రాస గురించి బానే చెప్పావు, కానీ ఆ రోజు అమావాస్య, చంద్రుడు ఉండడు. చంద్రుడు రాడా? ఇట్స్ ఓకే ఆంటీ, చంద్రుడు రాకపోతేనే మనం వెళ్దాం. నువ్వెన్ని చెప్పినా నేను కన్విన్స్ అవ్వలేకపోతున్నాను రా. అంకుల్, కూరలో ఉప్పు చూడకుండా టేస్ట్ తెలుస్తుందా? మనం అక్కడికి వెళ్లకుండా ఇక్కడ ఆలోచిస్తూ ఉంటే ఫీల్ తెలుస్తుందా? నన్ను నమ్మండి, మనకి ఈ ట్రిప్ లో అడ్వెంచర్లు, పక్కనే వెంచర్లు, టైర్ కి పంచర్లు, అబ్బబ్బబ్బబ్బబ్బా, వింటుంటేనే ఎంత ఎక్సైటింగ్ ఉంది అంకుల్. అలాంటిది వెళ్తే ఇంకెంత ఎక్సైటింగ్ ఉంటుంది, ఒక్కసారి ఆలోచించండి. ఫోన్లేండి నాన్నగారు, వికారాబాద్ ఫారెస్టేగా, ఏదో నల్లమల్ల ఫారెస్ట్ కి వెళ్దాం అన్నట్టు ఎందుకంత భయపడతారు? ఏదైనా ఫారెస్టే కదరా, తేడా వస్తే మనందరం ఊస్తే. ఎక్కువ ఆలోచించకండి అంకుల్, ఈ బూస్ట్ తాగి బయలుదేరండి. ట్రిప్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది, నేను కూడా వస్తా. అబ్బా, అది ధైర్యమే ధైర్యం ఇస్తుంది, ఇంకా భయపడతారేంటి అంకుల్? అదండి. సర్లేండి వెళ్దాం, ఎలాగో అందరం కలిసి ఎప్పటి నుంచో పిక్నిక్ కి వెళ్దాం అనుకుంటున్నాం కదా, ఆ ముచ్చట కూడా తీరిపోయినట్టు ఉంటుంది. అవును నాన్నగారు, ప్రతి ఇయర్ ఇంట్లో ఉండి ఉండి బోర్ కూడా వస్తుంది. ఈసారికి న్యూ ఇయర్ ని ఆ అడవి తల్లికి అంకితం చేద్దాం. నాకేదో తేడా కొడుతుందిరా. తేడా లేదు, తోడేసే పేడా లేదు, ఇంకేం ఆలోచించకుండా పదండి, లెట్స్ గో. సరే గోరా, మంచి పాటలు ఏమైనా ఉంటే పెట్టరా. పాటలు అవి మన వ్యాన్లో ఉండవమ్మా, కాపీ రైట్ ప్రాబ్లం. మీకేమైనా పాట కావాలంటే మీరే పాడేసుకోండి. ఒరే జోయిలు, నువ్వు బీజిఎం కొట్టుకో. అలా అయితే ఫస్ట్ నేను పాడతాను. Don't you want me like I want you, baby? Don't you need me like I need you now? Sleep tomorrow, but tonight go crazy. All you gotta do is meet me in the appa-chappa-chi, 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 ah, ah, ah. నిజంగానే ఈ పాటను ఆపచ్చు, ఇంకా ఆపే అమ్మ తల్లి. ఏంటమ్మా అను తల్లి, పాట పాడమంటే అప్పచ్చు జీడిపప్పచ్చు అంటావు. Daddy, it's a Korean Blackpink song. అవును అయ్యా, చాలా ఫేమస్ బ్యాండ్ అది. భలే పాడేవాను. థ్యాంక్ యూ చిట్టి. ఇంకా చాలు. ఏంట్రా? ఏం లేదు అంకుల్, ప్రేమ పక్షులు వెనకాతలు ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాయి. అవునా, మరి నాకు కనిపించలేదు. మీకు కనిపించావు అంకుల్, మా రైటర్స్ మీకు కనిపించేలా రాయరు, నేనేమో మీకు చెప్పలేను. చిచ్చి, రే నెక్స్ట్ ఎవరో పాడండి. నేను పాడతారా కోరా? చెవులు మూసుకోండిరా. నోరు మూసుకో. మలింగ కలింగ జలింగారు, స్త్రీలింగ పుల్లింగారు, కమ్మక కారంగా తీయంగారు, కలిపేసి తినయ్యారు. వస్తున్నాయి ఫీలింగ్స్, వస్తున్నాయి ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తున్నాయి ఫీలింగ్స్, ఫీలింగ్స్ వస్తున్నాయి వాంటింగ్స్, వస్తున్నాయి వాంటింగ్స్. ఇంకా నువ్వు ఆపే ఆపే సింగింగ్ సింగింగ్స్. ఎంగటాలను తొక్కేస్తున్నారు కదరా. నీ వయసు తొక్కేయాలి, ఆల్రెడీ లారీ టైర్ కింద పడి నిమ్మకాయలా నలిగిపోయినట్టు ఉంటది, దాన్నే తొక్కేయాలి మేము. సర్లే, నెక్స్ట్ ఎవరో పాడండి. లక్ష్మంటి, మీ స్వీట్ వాయిస్ తో మంచి క్యూట్ పాట పాడచ్చుగా. ఓకేరా. ఆరని కుమారి దీపం, కార్తీక దీపం. అది ఆరదంటీ, అది ఆరదు, మీ పాట మారదు. ఎప్పుడో ఫన్మోజీ పెట్టిన స్టార్టింగ్ నుంచి అదే పాట పాడుతుంది, ఎప్పటికీ అదే. అంటే ఆ సీరియల్ ఇంకా అవ్వలేదు కదరా. అంటే ఇంక లైఫ్ లాంగ్ ఆపరా అన్నమాట. అంకుల్, ఇదంతా కాదు, మన స్టైల్లో ఒక మంచి పాట వేసుకోండి. నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం, వచ్చి వాలే ఈ క్షణం. నేను తెల్ల కాగితం, నీవు తేనె సంతకం, కోరుకున్న ఈ దినం. ఏంటంకుల్, లేడీ లిరిక్ కూడా మిమిక్రీ చేసి పాడేస్తున్నారు. మీరు ఎలాగే కంటిన్యూ అయితే జబర్దస్త్గా వెళ్ళిపోవచ్చు. ఊరుకోరా, పాడింది నేను కాదు. మీరు కాదా, మరెవరు? నేను పంకజాన్ని. పంకు, నువ్వెప్పుడెక్కావు? పక్కింట్లో చెప్పకుండా మీరు పక్క ఊరికి ఎక్కడికన్నా పారిపోతున్నారేమోనని పక్కలు సర్దకుండా డిక్కీలో ఎక్కేశాను. అదేంటక్కాయ్, సర్దుకునే రావచ్చుగా. ఈలోపు మీరు సర్దేస్తారు కదా, అందుకే. పోన్లే పంకు, ట్రిప్ లో ఎక్కడ బోరు కొట్టేస్తుందా అనుకున్నాను. ఈ ఎంటర్టైన్మెంట్ కోసం నువ్వు వచ్చావు.
నాకు తెలుసు జగ్గు, అందుకే నేను వచ్చాను. ఈ 40+ రొమాన్స్ ఏంట్రా బాబు. నా పిల్ల ఉంది, పందిలా పడుకుంటది. తో నా మొహమ్మే కాకిరెట్టయ్యా. అమ్మా, అంత ఈజీగా వేసేద్దాం అనుకున్నావా? నేను వ్యాన్ లో ఉన్నానే, బ్రెయిన్లెస్ కాకి. ఒరే గోరా, ఏంట్రా ఇది? కాకి దొడ్డుకెళ్ళింది అంకు. నేను ఇంకా నువ్వు వెళ్ళావు అనుకున్నానులే. నేను వారం రోజులు వెళ్ళినా మరీ అంత రాదంకు. అవునరా, కాకి రెట్టేస్తే చిన్న పెట్టంత ఉండాలి కానీ ఇంత గుట్టంత ఉందేటి? బహుశా కాకి మోసంస్ అనుకుంటా. కొంచెం ఆ వాటర్ బాటిల్ తీసుకురండి, తుడుద్దాం. నాకు ఏదో తేడా కొడుతుందిరా గోరా. తేడా కొట్టిందా కాకి, అందుకే అంత వెళ్ళింది. ఏ, తేడా అంటే ఆ తేడా కాదు. మరి ఏం తేడా అంకుల్? ఒరే, కాకి చచ్చిపోయింది ఏంట్రా? దానికి డయరీ ఏమో నాన్నగారు. ఎస్, అంత ఎరిగితే అదేటి. మీరు నేను కూడా పోతాం. పాపం ఊరుకురో. దొడ్డికెళ్ళి ఆ దొడ్డిలోనే మరణించిన కాకి. రెస్ట్ ఇన్ పీస్. ఒరే గోరా, నాకు ఏదో తేడా కొడుతుందిరా. ఈ వ్యాన్ జర్నీ, ఈ ఫారెస్ట్ రూటు, వెనక డిక్కీలో పంకజం, ఈ కాకి చావడం మొత్తం భైరవపురం వైపుసే వస్తున్నాయిరా. భైరవపురమా? ఉండు, భైరవపురమా అని ఎక్స్ప్రెషన్ వేసుకుని వచ్చేస్తాం. ఆడియన్స్ మళ్ళీ ఇది భైరవపురం పార్ట్ 3 అనుకుంటారు. అదేం లేదు ఆడియన్స్, మీరు కంగారు పడి కమెంట్స్ పెట్టేకండి. అది కాదురా గోరా. అది లేదు, ఇది లేదు. ముందు అందరూ బండి ఎక్కండి. వచ్చేసాం. ఈ ప్లేస్ ఏదో బాగుందో చూడండి. బాగుందిరా గోరా. ఈ ప్లేస్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది అంకుల్? అర్జెంట్ గా వచ్చేసుకోవాలనిపిస్తుందిరా. లేకపోతే వ్యాన్ ఎక్కినప్పటి నుంచి ఆపుకుంటున్నాను రా. ఈ లోపు నువ్వు అన్ని వెళ్ళి సెట్ చెయ్యి, నేను పోసుకొచ్చేస్తా. ఒరే గోరా, ఈ గొడారాలు ఎక్కడ సెట్ చేసావు? ది స్టాండ్స్ మొన్న లింగంపల్లిలో బాంబే సర్కస్ పెట్టారు కదా అంకుల్, వాళ్ళ దగ్గర కొట్టేశా. ఇదొకతే, దీనికి మన ప్రపంచంతో సంబంధం లేదు. అవును, పక్కనే రివర్ లో ఫిష్లు ఉంటాయి, ఆటి కంపే అనుకుంటా. అంత పేల్చకు. ఇదిగో లక్ష్మి, ఆ సాల్వా కొంచెం ఇవ్వచ్చు కదా, కప్పుకొని ఇచ్చేస్తాను. అయ్యో అలా అంటావేంటక్కాయ్, తీసుకో. ఇది ఇంటి దగ్గరే కాదురా, బయటకు వచ్చిన అరవ అడగకుండా ఉండలేదు. ఏమే పంకు, నువ్వు ఇంకా మారవా? బాగుందమ్మా, ప్లేస్ మారితే తినే ఫుడ్ మారుద్ది, పడుకునే బెడ్ మారుతుంది. అలాంటిది నా పద్ధతి ఎలా మారుద్ది? అలా కాదు, ఇలా తిరిగి నుంచో. ఇప్పుడు వెనక్కి. నాకు ఎప్పుడైనా ఒక్క ఫోటో తీసావురా? నీకెందుకురా ఫోటోలు? ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటాం గురు. నువ్వు ఇన్స్టాగ్రామ్? అసలు నువ్వు ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు వాడతావురా? ఎప్పుడు 6 నెలలకు సంవత్సరానికో పోస్ట్ చేస్తావు. డిప్రెషన్ గా ఉంటే డీపీ తీసేస్తావు, ఇంకా డిప్రెషన్ గా ఉంటే డియాక్టివేట్ చేస్తావు. ఇవన్నీ చేయడం కంటే ఆ యాప్ ఏదో అన్ఇన్స్టాల్ చేసేచ్చు కదరా. అది మాత్రం చేయను. అయినా మెయిన్ అకౌంట్ డియాక్టివేట్ చేస్తాను రా. ఫేక్ అకౌంట్ నుంచి అందరినీ ఫాలో అవుతా ఉంటాగా. సర్లే, ఫుడ్ రెడీ అయిపోయిందండి, పిలుస్తున్నారు పదండి. ఒరే గోరా, ఇదిగోరా బొగ్గు చికెన్. బొగ్గు చికెన్? మరి బొగ్గులమే కాల్చింది బొగ్గు చికెన్ అనక బొంగులో చికెన్ అంటావేంట్రా? ఇదేంటంటే ఎంత నల్లగా ఉంది? కొంచెం మాడిందిరా, ఏమనుకోకుండా తినే. ఏమనుకోకుండా తినేయాలా? ఆంటీ, ఏంట్రా? మీరు బొగ్గు చికెన్ అనుకొని బొగ్గేసి ఇచ్చారు. సారీరా. ఏంటి లక్ష్మి, అన్నీ ఆడికైనా పెట్టేది, మాకేమైనా ఉందా? రండి అంకుల్, మీరు కూడా 4 బొగ్గులు తినండి. అదే బొగ్గు చికెన్ అంట, తినండి. నాన్నగారు అవన్నీ తర్వాత తిందురు గాని 12 అవడానికి ఇంకా 2 నిమిషాలే ఉంది. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావురా? ఆకులు కట్టుకుని డాన్స్ చేయమంటావా ఏంటి? ఏంటి మామ, కర్శనాలో వెంకటేశ్వర పరిగెట్టుకొచ్చావు, ఏమైంది? అక్కడ ఎవరో పెద్ద క్యాంప్ ఫైర్ వేసారా, మన్నానికంటే చాలా పెద్దగా ఉంది. అవునా, ఎక్కడరా? పక్కనే మా అయ్యే, నాతో రండి చూపిస్తాను.
ఒరే దిక్కుమాలిన ముక్కు సచ్చినాడా, ఇది క్యాంప్ ఫైర్ కాదురా, ఎవడో శవాన్ని కాలుతున్నాడు. శవం ఫ్రెష్ గానే ఉంది. చూస్తుంటే ఇది ఇప్పుడే వెలిగించారు అంకుల్. ఎంతో సేపు అయ్యి ఉండదు. ఒరే ఓ పక్కన డెడ్ బాడీ దహనం అయిపోతుంటే డిటెక్టివ్ లాగా ఫ్రెష్ గా కాల్చారు, పామాయిల్తో కాల్చారు అంటావేట్రా? ఎందుకు అంకుల్ భయపడతారు? శ్మశానంలో ఎప్పుడు చూడలేదా? చూసారా, కానీ ఇప్పుడు ఇక్కడ ఈ టైంలో ఎవడు కాలుతున్నాడా అని. నాకిందాక నుంచి స్మెల్ వస్తుంటే ఫిష్ బుష్ అన్నారు. ఇప్పటికైనా అర్థమైందా అది సవం కాలిన వాసనని? సర్లేవే, ఇది పెద్ద డాబర్ మ్యాన్ ముక్కే, ఒప్పుకున్నాం. ఏమండి అసలు మనం వచ్చింది వికారాబాద్ ఫారెస్ట్ కేనా? ఏమోనే, నాకు మాత్రం ఏం తెలుసు. మనం వచ్చింది వికారాబాద్ ఫారెస్ట్ కాదు, మరి కాశ్మీరాపురం శ్మశానానికి. ఒరే ఏంట్రా సౌండ్? అలారం నాన్నగారు 12 అయింది. హ్యాపీ న్యూ ఇయర్. అంకుల్ ఇక్కడ ఉండడం ఏదో పెద్ద రిస్క్ పంచాయతీలా ఉంది. పారిపోవడం బెటర్ ఏమో. ఏరీనా ఒరే అక్కడ శవం కాలుతుంటే సన్నీ లియోన్ డాన్స్ చేస్తున్నట్టు చూస్తారేట్రా? లెగెత్తండి. హా, ఏమండి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారేంటండి? ఉండండి. అయ్య బాబాయ్, దీని తాళం ఎక్కడ ఉంటది? అంకుల్ దానికి తాళం ఉండదు. కింద 2 వైర్లు ఉంటాయి. ఆ 2 కలపండి. ఒరే వైర్లు కలిపితే వ్యాన్ స్టార్ట్ అవడం ఏంట్రా? కొన్న బండి అయితే తాళం ఉండేది అంకుల్. కొట్టేసిన బండి కదా, అందుకే వైర్లు కలపండి కలపండి. ఇంకోసారి గోరగడతో బయటకు వస్తానేమో చూడు. ఇంకెంతసేపు నాన్నగారు, స్టార్ట్ చేయండి. వైర్లు కలుపుతున్నాను రా, ఇది స్టార్ట్ అవ్వట్లేదు. నేనేం చేయను? స్టార్ట్ అవ్వట్లేదా? అదేంటి? అబ్బా అంకుల్, వైర్లు కలపమంటే లైన్ మ్యాన్ లా 2 కలిపడం కాదు. ఈ వైరు ఇలా పట్టుకొని రుద్దితే ఒక స్పార్క్ వచ్చి ఇంజన్ స్టార్ట్ అవుద్ది. ఒరే గోరా, ఏంట్రా స్టార్ట్ అవ్వట్లేదు? నాకేం తెలుసు అంకుల్, ఉండండి చూస్తున్నాను. పిల్లకాయలు, మీరెంత స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఆ బండి స్టార్ట్ అవ్వదు. ఎందుకు? ఎందుకంటే ఎవడో పెట్రోల్లో పంచదార కలిపాడు. పెట్రోల్ లో పంచదార కలిపాడా? లెట్ మీ సీ. యా, పెట్రోల్ కాంపౌండ్స్ రియాక్టెడ్ విత్ చక్కెర కాంపౌండ్స్. ఇట్స్ డెఫినెట్లీ షుగర్. ఒరే పంది పెరలోడా, ఎవర్రా నువ్వు? పెట్రోల్ లో షుగర్ ఎందుకు కలిపావరా? పాపం వాడి దగ్గర సాల్ట్ లేనట్టుంది. నువ్వు వెళ్ళిపోయిరా, నువ్వు వెళ్ళిపోయి. అమ్మో అమ్మో అమ్మో, ఎంత పంచదార వేస్ట్ చేశారు. నాకిచ్చున్నా బాగుండు, ఓ 2 వారాలు వాడుకునేదాన్ని. అవునా? ఇక ఈ పైప్ తీసుకొని ఆ పెట్రోల్ లాగేసి అందులో ఉన్న తాగి. ఆపండి, మీరు గొడవ పడినంత మాత్రాన పెట్రోల్ పంచదార పోద్దా, బండి స్టార్ట్ అయిపోద్దా? అందుకే నా దగ్గర ఐడియా ఉంది. నా దగ్గర ఎయిర్టెల్ ఉంది, కానీ బ్యాలెన్స్ లేదు అంతే. ఇప్పుడేంటి? ఫస్ట్ నేను చెప్పి తినండిరా. పెట్రోల్లో పంచదార కలిసింది కాబట్టి మనం అదే పెట్రోల్లో వాటర్ వేసామంటే పంచదార మొత్తం వాటర్ లో కలిసిపోద్ది, పెట్రోల్ ఒకటే పైకి తేలుద్ది. ఎక్సలెంట్ రమన్, సూపర్. మీరేంటి అలా చూస్తున్నారు? చప్పట్లు కొట్టండి. ఆడియన్స్ మీరు కూడా కమెంట్లు పెట్టండి. నాకు ఇప్పుడు అర్థమైంది అంకుల్, మీరు ఇంకా మిడిల్ క్లాస్ లో ఎందుకు ఉండిపోయారా? ఫోన్లేరా, ఇప్పటికైనా తెలుసుకున్నాం. రే ఏమైందిరా, నేను చెప్పిన సొల్యూషన్ నచ్చలేదా? నువ్వు చెప్పిన దాంట్లో సొల్యూషన్ లేదురా, మొత్తం సొల్లే ఉంది. కూల్ గాయ్స్, ఇప్పుడు మనం ఆలోచించింది పెట్రోల్లో పంచదార ఎంత కలిపారని కాదు, ఎవరు కలిపారన్నది. ఇదంతా చూస్తుండే మనల్ని ఎవరో క్లోజ్ గా అబ్జర్వ్ చేసి ఇక్కడ ట్రాప్ చేశారనిపిస్తుంది. అందుకే వ్యాన్ కదలడానికి వీలు లేకుండా పెట్రోల్లో పంచదార కలిపారు. పోతే పోనీ బొక్కల వ్యాను. ముందైతే ఇక్కడి నుంచి అందరం బయటపడదాం, పదండి. వద్దు, ఎందుకొద్దే? అర్ధరాత్రి, అందులోనూ అమావాస్య. ఈ టైంలో అడవిలో ఉండడం కన్నా అడవి నుంచి తప్పించుకోవడమే కష్టం. ఇది అసలే మనకి తెలియని చోటు. ఇక్కడ ఎన్నో అపాయాలు ఉండి ఉండొచ్చు. సో మీరందరూ ఈ రాత్రికి ఆ వ్యాన్ లోనే పడుకోండి. మరి నువ్వు? నేను బయటే ఉండి కాపలా కాస్తా. అబ్బా, ఈ ప్లాన్ ఏదో బాగుంది. బేబమ్మ కాపలా కాయడం అంటే 4-5 డాబర్ మ్యాన్ కుక్కలు కాపలా కాసినట్టే. అంటే ఇది డాబర్ మ్యాన్ కుక్క? సారీ బేబమ్మ, నేను ఎక్కేస్తున్నాను. దీని పని బాగుంది. ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి పడుకోనే ఉంది.
నువ్వు పడుకో అమ్మా పడుకో. మళ్ళీ లేచో 2 డైలాగులు చెప్పాలి, ఎనర్జీ వేస్ట్. పడుకో. లలీజు లలీజు పడుకో పాపాయి, గురకలు అవి పెట్టకుండా పడుకో పాపాయి. రే గోరా గోల్ చేయకు. గోల కాదే జోల. రే ఎక్స్ట్రాలు చేసావంటే అడవిలోకి తీసుకెళ్ళి వదిలేస్తా. అమ్మ వద్దులే, ఇక్కడే బెటర్. గుడ్ నైట్, రెస్ట్ ఇన్ పీస్. ఇంతకీ ఇది ఏం చేస్తుంది? బేవమ్మా బేవమ్మా, యో బేబక్క, ఏడన్నావే? బేబమ్మా, ఓ బేబమ్మా. బేబమ్మ ఎక్కడ కనిపించట్లేదురా. బేబమ్మ కనిపించట్లేదా? డాడీ, కనిపించకుండా పోయింది బేబమ్మ ఒక్కతే కాదు, పంకజం ఆంటీ కూడా. ఆ, పంకు కూడానా? దరిద్రం వదిలిపోయింది. ఇదేం విడ్డూరం అండి, రాత్రి వ్యాన్ లో మనతోనే కదా పడుకుంది. నాకు అది అర్థం కావట్లేదు లక్ష్మి. బేబమ్మ కనిపించట్లేదు, పంకజం కనిపించట్లేదు. నాకేదో భయంగా ఉంది. ఊరుకోండి అంకుల్, టాయిలెట్కి వెళ్ళి ఉంటది. నీకు అన్నిటికీ భయమే. ఇదిగా ఆంటీ, మీరు అను వ్యాన్ లో కూర్చోండి, మేము వెళ్ళి ఎతికేసి వస్తాం. వద్దురా, మేం కూడా వస్తాం. అబ్బా ఆంటీ, అందరం తలకో దిక్కు వెళ్ళిపోతే లాస్ట్ కి ఎక్కడ కలుస్తాం? అందుకే మీరు అను ఇక్కడ ఉండండి. అంకుల్, మనం ఇటే వెళ్దాం. రే మను, మీరు అటే వెళ్ళండి. ఎవరు కనిపించినా ఒకటే సిగ్నల్. ఏంట్రా అది? ఓ లే 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 అమ్మా. ఆ? ఏది అందరూ చెప్పండి. యా, దట్స్ ఇట్. నౌ లెట్స్ డిస్పర్స్. రే మను, గుర్తుందిగా? దట్ సైడ్. అంకుల్, మనం దిస్ సైడ్. కరెక్ట్. పదండి. ఓ లే 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 అమ్మా. మామా, నువ్వు ఎప్పుడైనా అడవుల్లోకి వచ్చావేంట్రా? నేనేమైనా కొండున్నా కొయ్యున్నా, నేనెందుకు వస్తాను మావా? నేను కూడా ఎప్పుడు రాలేదు మామా. కానీ మనం ఈ అడవుల్లో సర్వైవ్ అవ్వాలంటే మనం బెస్ట్ ఫ్రెండ్స్ లాగా కాదు, బేర్ గిల్స్ లా బిహేవ్ చేయాలి. అంటే ఈ అడవిలో మనం మనుగడ సాధించాలంటే ఈ అడవిలో మనం కలిసిపోవాలి. లేదంటే ఇక్కడున్న గోస్ట్ కి మనం గెస్ట్ లని అర్థమైపోద్ది. మావా, నిజంగా దయ్యాలు ఉన్నాయంటావా? రే, దయ్యాలు లేకుండానే ఇన్ని సిరీస్లు చేస్తావేంట్రా? పైగా భైరవపురంలో నువ్వే కదరా దయ్యం. ఇప్పుడు ఏంటి ఎందుకులే? ఈ అడవి మనకి చాలా ఇచ్చింది మామ, ఎంతో కానీ తిరిగి ఇచ్చేయాలి. అంటే పాసుకొస్తున్నా పోహేత్తనుండు. చీ, నేస్టీ ఫెల్లో. మావా, అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపిస్తుందిరా. అవునా? అయితే పదేళ్ళు చూద్దాం. అంకుల్, పంకజం అంటే మిస్ అయిపోయిందని మీరు చాలా బాధపడుతున్నారు కదా? ఆ, నాకెందుకురా బాధ? నాకు తెలుసు అంకుల్, మీరు ఆంటీ కనిపించకుండా పోయినా ఎంత బాధపడరేమో గానీ పంకజం కనిపించట్లేదంటే మాత్రం పంకు కనిపించట్లేదా అని ఇందాక ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు చూడండి. ఆ ఎక్స్ప్రెషన్ లోనే మీ వైబ్రేషన్స్ నేను క్యాచ్ చేశాను అంకుల్. ఏయ్, చిలిపి దొంగ దొరికాడు. ఒరే, నువ్వు లేనిపోని లింకులు అంటగట్టకరా బాబు. ఏదో మనం అందరం ఉన్నామని వచ్చింది, పాపం కనిపించకుండా పోయింది. అది మనం ఉన్నామని రాలేదు అంకుల్, మీరున్నారని వచ్చింది. ఒరే, నువ్వు ఇలా అనడం వల్ల ఆడియన్స్ కూడా అదే అనుకుంటున్నారా? సర్లేండి అంకుల్, మాకు తెలియదు ఏంటి. ఒరే, ఇక్కడ చూడు, ఇది పంకజం చెప్పురా. అంటే పంకజం అంటే ఇక్కడ ఎక్కడ ఉండాలి. పంకజం ఆంటీ, ఓ పంకజం ఆంటీ. పంకు పంకు. అమ్మా అను, మీ నాన్నగారు వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయిందే, ఇంకా రాలేదు. ఫాస్ట్ గా వచ్చేయడానికి వాళ్ళు వెళ్ళింది మార్కెట్ కాదు కదా మమ్మీ, ఫారెస్ట్ కి. టైం పడుతుంది. ఏమోనే, నాకెందుకో భయంగా ఉంది. నేను వెళ్ళి వెంటనే వాళ్ళు పిలుస్తాను. మమ్మీ ఉండు మమ్మీ, ఎక్కడికి వెళ్తున్నావు? అబ్బా, నువ్వు ఉండవే. ఓలో అమ్మో, కోయిదాల్లో ఏంటి మమ్మీ అరుపు? సిగ్నలే, గోరగడు ఎలాగే పిలమన్నాడు, నువ్వు కూడా అరువు. హే, నేనే వర్ను, నువ్వే అరుచుకో. సర్లే. ఓలో అమ్మో. అదిగదిగో చూసావా? అంకుల్, ఆంటీ ఏదో ప్రాబ్లం లో ఉన్నట్టుంది, అందుకే సిగ్నల్ ఇస్తుంది. వెంటనే పదండి. రే మామ, అమ్మ ఏదో సిగ్నల్ ఇచ్చిందిరా, బేబమ్మలు దొరికినట్టున్నారు. పద. అమ్మో. అబ్బా మమ్మీ, ఆప్ మమ్మీ. ఏ లక్ష్మి, ఏ ఎందుకే భయపడుతున్నారు? నేనే బేబమ్మ నువ్వా? ఎవరో అని కూడా జడుచుకొని చచ్చానే. ఏంటే నైట్ దన్నది అరగలేదా? అలా అరుతున్నా? ఇది అరుపు కాదే, సిగ్నలు. లక్ష్మి లక్ష్మి, ఏమైందే? సిగ్నల్ ఇచ్చావు, అంతా ఓకేనా? ఏంటి నాన్నగారు సిగ్నల్ ఇచ్చారు, ఏమైంది? అదే నేను కూడా అడుగుతున్నాను రా, ఏమైంది లక్ష్మి? ఏం లేదండి, మీరు ఎంతసేపటికి రాకపోయేసరికి ఏమైందో ఏంటో అని సిగ్నల్ ఇచ్చాను. ఇదిగో అంతలోని బేబమ్మ వచ్చింది. రే, మీ అందరినీ వ్యాన్ లో ఉండమన్నాను కదా, ఎందుకు వ్యాన్ దిగి అడవిలోకి వెళ్ళారు?
మమ్మల్ని వ్యాన్లో ఉండమని నువ్వెక్కడికి వెళ్ళావే? అది ఏమైనా బుష్ దొరికితే దాని వెనక ఫ్రెష్ అవుదామని వెళ్ళాను. కానీ అప్పుడే వెనక నుంచి ఎవడో పుష్ చేసేసరికి స్లిప్ అయ్యి కొండ కిందకి ఫ్లిప్ వేసుకుంటూ వెళ్ళాను. పైకి ఎక్కేసరికి ఈ టైం అయింది. నువ్వు బుష్ కోసం వెళ్ళావు, ఇక్కడ మన బుష్ దాన్ని ఎవడో ఎత్తుకెళ్ళిపోయాడు. వాట్ ఆర్ యు టాకింగ్? అవును బేబమ్మ, పంకజం కనిపించట్లేదు. పాపం పుట్టగొడుగులా ఉండేది, ఇప్పుడు ఏ పుట్టలో ఉందా? ఇది ఖచ్చితంగా ఆ సైకో సత్తిగాడి పనే. సైకో సత్తిగాడ ఎవడీడు? ఈ అడవిలో తిరిగే ఒక సైకో సాలేగాడు. నిన్న నైట్ ఆ శ్మశానంలో నేను ఒక ఆర్ట్ కాపర్ని కలిసా. వాడి పేరు సైకో సత్తి. ఇక్కడికొచ్చిన వాళ్ళందరినీ చంపడమే వాడి వృత్తి. ఎక్కడి నుంచి వచ్చాడో ఎలా వచ్చాడో తెలీదు కానీ ఈ అడవినే తన స్థావరంగా చేసుకున్నాడు. ఒక్కసారి వాడి కన్ను ఎవరి మీదైనా పడిందంటే వాళ్ళని ఖచ్చితంగా వదిలిపెట్టాడు. వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి చంపి ఇక్కడికి తీసుకొచ్చి పడేస్తూ ఉంటాడు. చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని నేనే వాళ్ళ దహన సంస్కారాలన్నీ చేస్తూ ఉంటా. అదిగో అక్కడ కాలుతున్న శవం కూడా వాడు తెచ్చి పడేసిందే. వాడిప్పుడు ఎక్కడుంటాడు? వాడు ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియదు. వాడందరినీ చంపుతూ నిన్ను మాత్రం ఎందుకు వదిలేస్తున్నాడు? నన్ను కూడా చంపితే వాడు చంపిన వాళ్ళని కాల్చడానికి ఎవ్వరూ ఉండరు. కానీ ఏదో ఒక రోజు వాడికి చంపడానికి ఎవ్వరూ దొరకలేనప్పుడు నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. వాడికి ఆ ఛాన్స్ ఇవ్వను. ఎందుకంటే రేపు నీ దగ్గరికి శవం తీసుకొచ్చేది వాడు కాదు, నేను. వసే బేబమ్మ, నాకు చాలా భయం వేస్తుంది. ఎవరు భయపడకండి, ఎందుకంటే నాకు కూడా భయం వేస్తుంది. అవునరా, నేను ఎంతో మంది దుష్మనుగాలతో డీల్ చేశాను, ఎన్నో దయ్యాలతో కూడా డీల్ చేశాను. కానీ లైఫ్ లో ఫస్ట్ టైం ఒక సైకో గాడితో డీల్ చేయబోతున్నాను. అంత పెద్ద పెద్దోళ్ళని డీల్ చేసిన దానివి వీడికి భయపడుతున్నావేంటే? ఎందుకంటే సైకో గాళ్ళు ఏ నిమిషం ఎలా ఉంటారో అస్సలు అంచనా వేయలేము. వాడిని ట్రేస్ చేసి ఫేస్ చేయాలంటే మనం కూడా వాళ్ళలాగే ఆలోచించాలి. ఏమైందిరా? నేను కూడా సైకోగాళ్ళు ఆలోచించడం మొదలు పెట్టా, అందుకే గిల్లే. బఫూన్ పిల్ల, నీ సైకోతనం నా మీద కాదు, అడివి చూపించు. ఇక నుంచి ప్రతి సెకండ్ మనం అలర్ట్ గా ఉండాలి. ఆడియన్స్, ఈ సైకో గాడిని పట్టుకోవడానికి మా పిసినిగొట్టు ఫ్యామిలీ రెడీ. మీరు రెడీనా? రెడీ. నేను అడిగింది ఆడియన్స్ ని బే. అయితే కమెంట్స్ లో చెప్పండి, ఇది పిసినగొట్టు ఫ్యామిలీ కాదు, పిచ్చెక్కించే ఫ్యామిలీ. వసే బేబమ్మ, ఆ సైకో గాడిని పట్టుకోవడానికి నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? ప్రస్తుతానికి మన దగ్గర వ్యాన్ ఒకటే ఉంది, ప్లాన్ లేదు. నా దగ్గర ఈ గోన్ ఉంది. అయితే పట్టుకెళ్ళి ఆ సైకో గాడికి ఇవ్వు. నిన్ను చంపేశాక శవాన్ని ముక్కలు కోసి అందులోనే తీసుకొస్తాడు. అది నోరా ఇంకేమన్నా? ఆ సైకోగాడు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆడికి లేనిపోయిన ఐడియాలు ఇవ్వకు. ఎత్తే మాత్రం నేను పట్టుకెళ్ళడానికి గోన్ సరిపోద్దేంటి? పెద్ద గొడారం తేవాలి. ఏడ్చావులే, పంచులు వేయడం ఆపి ఇప్పుడు ఏం చేయాలో ప్లాన్ చేయండి. ఇంక చేసేదేముందిరా, ఆడెక్కడున్నాడో కనిపెట్టి మన పంకజాన్ని కాపాడుకుందాం. ఏదో హ్యుమానిటీ గ్రౌండ్స్ తో పక్కింటి ఆంటీని కాపాడదామని చెప్పాను. ఇందాక పక్కింటి ఆంటీ అనలేదే. ఇంకేమంటాను ఇంకేమంటాను? మన పంకజం అని ఏదో అన్నారే. చిచ్చి లక్ష్మి, నీకు తప్పుగా వినబడినట్టుంది. మన పంకజం అనలేదు, మనం పంకజాన్ని కాపాడదామని అన్నాను. ఎస్, మనం పంకజాన్ని కాపాడాలంటే మనం కూడా సైకోగాళ్ళలాగే ఆలోచించాలి. నీ అక్కమ్మ, ఇందాక నేను చెప్తున్నా సైకోగాళ్ళలాగా ఆలోచించాలి ఆలోచించాలి అని. అసలు ఏం ఆలోచించాలి? పంకజం కిడ్నాప్ అయినట్టే మనలో ఇంకొకరు కూడా అలాగే కిడ్నాప్ అవ్వాలి. ఒకళ్ళే ఎందుకు, అందరం కలిసి ఒకసారి కిడ్నాప్ అయిపోదాం. లేకపోతే ఏంటి బేవమ్మ, ఆల్రెడీ ఒకళ్ళు కిడ్నాప్ అయ్యారని నేను ఒకటి బాధపడుతుంటే నువ్వేమో మళ్ళీ ఇంకొకరిని కిడ్నాప్ అవ్వమంటున్నావు. ఒరే తింగర్నా బట్ట, నేను ఇంకొకళ్ళు కిడ్నాప్ అవ్వాలన్నది వాళ్ళని ఆధారంగా చేసుకుని ఆ సైకోగాన్ని కనిపెట్టాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్,
ఇప్పుడు మన మనుగడకు ట్రాకర్ తగిలిచ్చి వీడిని వాడికి ఎరగా వేసామంటే ఆ సైకోగాడు వీడిని ఖచ్చితంగా కిడ్నాప్ చేస్తాడు. అప్పుడు వీడు కొన్న ట్రాకర్ సహాయంతో ఆడు మనుగడిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో కనిపెట్టచ్చు. వావ్, ప్లాన్ భలే ఉంది, కానీ అందులో నన్ను ఎరగా పెట్టడమే నాకు నచ్చలేదు. రే నేను ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పాను రా. ఎగ్జాంపుల్ గా చెప్పినా, ఎమోషనల్ గా చెప్పినా, సరదాగా చెప్పినా, సిల్లీగా చెప్పినా, ఇలాంటి రిస్కీ ఆపరేషన్స్ లో నన్ను ఇన్వాల్వ్ చేయకండి ప్లీజ్. ఛీ, ఎందుకురా బాబు అంత భయం? ఏ బొమ్మ నేను పంపిద్దామన్నా నేనేం ఒప్పుకోను. ఏ నువ్వు వెళ్తావా? అంకుల్ని పంపిద్దాం. ఆ, నన్నా? ఎస్, మీరే. యు ఆర్ ద రైట్ పర్సన్. యు ఆర్ ద హీరో ఆఫ్ దిస్ సిరీస్. ఒరే పనికి మళ్ళీ ఫన్మోజీలో పెద్ద తలకాయనరా, నన్ను పంపిస్తానంటావేట్రా? మీరే కదా అంకుల్ నా పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ కి పిచ్చెక్కిస్తా అన్నారు. ఆ సమయం రానే వచ్చింది. యు ఆర్ ద టామ్ క్రూజ్ ఆఫ్ దిస్ మిషన్ ఇంపాసిబుల్, జాక్ రోజ్ ఆఫ్ దిస్ టైటానిక్ అండ్ జాక్ సుల్లీ ఆఫ్ దిస్ అవతార్. ఒరే అది హాలీవుడ్ రా. ఇది ఫన్మోజీ అంకుల్. ఏ హాలీవుడ్ కి ఏం తక్కువ? ఇటువంటి సిరీస్ చేసాం. ఒక భైరవపురం, ఒక 13వ అంతస్తు, ఒక మర్రి చెట్టు. యూట్యూబ్ లో గనక ఆస్కార్స్ ఉండుంటే మన ఫన్మోజీకి నేషనల్ అవార్డు వచ్చేది. కమాన్ అంకుల్, యూ కెన్ డూ ఇట్. దేవుడు ప్రతి ఒక్కడిని ఒక కారణం కోసం పుట్టిస్తాడు. మిమ్మల్ని ఎందుకే పుట్టించాడు? పంకజం ఆంటీ కోసమే పుట్టించాడు. కమాన్ అంకుల్. ఒరే ఈ సిరీస్ లో నేనే హీరో అన్నప్పుడే నిన్ను అనుమానించాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఎస్ యూ డిడ్ ఏ మిస్టేక్. దేవమ్మ, వేర్ ఇస్ ద ట్రాకర్? ఇదిగో అంకుల్. ఒరే మింగేసన్రా. యా, నా ప్లాన్ కూడా అదే. బయట ఉంటే వాడు తీసే ఛాన్స్ ఉంది, అందుకే డైరెక్ట్ లోపల పంపించా. ఇంకా వాడికి దొరికే ఛాన్సే లేదు. లోపలికి బాగానే పంపించావురా, ఇది బయటికి ఎలా వస్తుంది? మీరేం భయపడకండి అంకుల్. రేపు మార్నింగ్ ఇదే ఎమోషన్ తో మాషన్కి వెళ్ళండి, అదే బయటకు వచ్చేస్తుంది. ఎస్, కడిగేసి ఇచ్చారా జగన్నాథం? నా దగ్గర ఒకటే ఉంది. ఎక్కడ దొరికారా మీరు నాకు? అంకుల్, లేట్ చేస్తే క్యాలెండర్ లో డేట్ మారిపోద్ది, అవతల పంకజం అంటే ఫేట్ మారిపోద్ది. లెట్స్ గో. అబ్బా నడు విరిగిపోయిందిరా నాయన. ఒరే మను, గోరా, దేవమ్మ, ఉసే లక్ష్మి ఎక్కడున్నారే? ఎవరక్కడ? ఎవరు? ఒరే గోరా, ఏంట్రా ఈ సైకో గాడి దగ్గర నన్ను ఎలా వదిలేశారు? ఈడెవడో, ఎక్కడ ఉన్నాడో, ఎటేపు నుంచి వస్తాడో ఏం అర్థం కావట్లేదు. ఇదేంటి పులి సౌండ్ లా ఉంది? అయ్య బాబాయ్, ఏంటో ఈ అడవిలో రాత్రి పగలో ఏటో తెలియట్లేదు. రోజులు అలా గడిచిపోతున్నాయి. ఒసే బేబమ్మ, లక్ష్మి, మను ఎక్కడ ఉన్నారా? ఆ సైకోగాడిని పట్టుకోవడం కోసం నన్ను సైకోగాళ్ళ అడవిలోకి తోస్తారు కదరా. ఒరే సైకోగా, నువ్వేనా కనిపించరా? ఎక్కడున్నావురా? ఎమర్జెన్సీ సిగ్నల్. ఇది ఘోరగాడి వాయిస్ లా ఉంది. ఎక్కడా? చిట్టు తల్లి, ఇటు 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 వచ్చే దగ్గరికి వచ్చే. ఇటు. ఒరే గోరా, కరువులో ఉన్నోడికి కేజీ బియ్యం అరువు దొరికినట్టుందిరా. ఎక్కడికి వెళ్ళిపోయావురా? నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు అంకుల్, మీరే తప్పిపోయారు. తప్పిపోయానా? ఆ ట్రాకరో కేకరో బలవంతంగా నా నోట్లో దోశారు కదరా, అయినా ఎలా తప్పిపోయాను? అంటే ట్రాకర్ అయితే వేసాం కానీ అంకుల్, ఆ ట్రాకర్ లో బ్యాటరీ వేయడం మర్చిపోయాం. అందుకే పని చేయలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంకుల్. ఊరే పనికి మాలి వల్లారా, మిమ్మల్ని నమ్ముకుని నేను ఆ సైకో గాడి దగ్గరికి పోదాం అనుకున్నాను కదరా. చీ. అవును అంకుల్, ఎంతకీ ఆ సైకో గడి దగ్గరికి పోయారా? ఇంకో 2 రోజులు అడవిలో ఉండుంటే కైలాసానికి పోయేవాడిని. తాగడానికి మంచి నీళ్ళు లేవు, తినడానికి మంచి ఫుడ్ లేదు. తెల్లవారే లేసి ఆకులు అల్లంలో తింటా ఉంటే
మా లక్ష్మి చేసిన ఉప్మా విలువ తెలుస్తుందిరా. నన్ను అర్జెంట్కి ఇంటికి పట్టుకెళ్ళిపోరా గోరా. అదేంటి అంకుల్ అలా అంటారు? పంకజం లేకుండా ఇంటికి వెళ్ళేదే లేదు. హ్యుమానిటీ మున్సిపాలిటీ అనేమో డైలాగులు చెప్పారు. తొక్కలో పంకజం పోతే పోనేరా, ఓ క్యారెక్టర్ అయినా తగ్గుద్ది. ఇక్కడ ప్రాణాలు పోయేలా ఉన్నాయిరా. దయచేసి నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోరా గోరా. అంకుల్ మనం ఇంటికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఏరా రూట్ మర్చిపోయావా? ఇంత దరిద్రంలో కూడా మీకు డైలాగులు అవసరమా అంకుల్? మనం ఇంటికి వెళ్ళలేమన్నది రూట్ మర్చిపోయినందుకో డేట్ మర్చిపోయినందుకో కాదు. మీరు నేను తప్ప మన ఫ్యామిలీలో అందరినీ ఆ సైకో గడి తీసుకెళ్లిపోయాడు. ఆ, ఏం మాట్లాడుతున్నావురా? అంటే లక్ష్మి అను ఆ మను ముక్కు లిల్లీ బేబమ్మ కూడా. అయినా ఆ సైకోగాడు వాళ్ళందరినీ కిడ్నాప్ చేస్తుంటే నువ్వేం చేస్తున్నావురా? నేను వెయిట్ చేశాను అంకుల్, నన్ను ఎప్పుడు కిడ్నాప్ చేస్తాడా అని. మరి చేశాడా? లేదు, మూసాడు. ఏంటది? నా మూతి ఇదిగా ఈ కచ్చిఫ్తా. ఓ షెట్, ఇప్పుడు వాళ్ళని కనిపెట్టడం అలారా? కనిపెట్టడం ఎలా అంటే నాకేం తెలుసు అంకుల్, నీకే తెలియాలి. ఇన్ని రోజులు అడవిలో ఉన్నారు. నువ్వు చెప్పింది కూడా నిజమే. ఆడి అడవిలో ఎక్కడున్నా మనం కనిపెడతాం. కనిపెడతాం అంకుల్, కానీ ఎలా? ఈ అడవిలో మనం ఉన్నాం కాబట్టి ఈ అడవి తల్లే మనకు సహాయం చేస్తుంది. కమాన్, సెర్చ్ ఫర్ ద ఫింగర్ ప్రింట్స్. ఊరుకోండి అంకుల్, ఫింగర్ ప్రింట్స్ ఎక్కడెందుకు ఉంటాయి? వాళ్ళ ఫోన్లలో ఉంటాయి. ఒరే, ఫింగర్ ప్రింట్స్ అంటే అవి కాదురా, ఇవి. ఏ స్కూల్ అంకుల్ మీరు? భీమవరం జిల్లా పరిషత్ స్కూల్ రా. ఓహో, అక్కడ వీటిని ఫింగర్ ప్రింట్స్ అంటారా అంకుల్? ఏరా కాదా? అబ్బా, ఈ ఫుట్ ప్రింట్స్ అంకుల్, ఫుట్ ప్రింట్స్. ఏదోట్లేరా, కనిపెట్టాను కదా. ఇదిగో ఈ అడుగు జాడలను అనుసరిస్తూ వెళ్తే వాళ్ళు మనం ఈజీ కనిపెట్టచ్చు. నీ పొంగు కనిపెట్టచ్చు. ఇంత మంచి ఐడియా ఇస్తే అలా అంటావేట్రా? ఆ ఫింగర్ ప్రింట్స్ ఆలీ కాదు అంకుల్, మనయ్యి. ఇందాకలు అక్కడ నేను నడుచుకుని వచ్చామా అయ్యి. ఓ షిట్, నార్మల్ మనిషిలా ఆలోచించా. ఇప్పుడు చూడు, అడవి మనిషిలా ఆలోచిస్తా. అంటే త్రిబుల్ లో ఎన్టీఆర్ లాగానా? కాదు, జల్సాలో పవన్ కళ్యాణ్ లాగా. మనం విటేపే వెళ్ళాలి. అటువైపే ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే సూర్యుడు అటేపే ఉన్నాడు కాబట్టి. ఆహా, మరి మార్నింగ్ అయితే సూర్యుడిని ఫాలో అవుతారు, మరి నైట్ అయితే చంద్రుడిని ఫాలో అవుదాం. మరి మబ్బేస్తే ముసిగేసుకుని వెయిట్ చేద్దాం. లేకపోతే తెంగర క్వశ్చన్ లేకు. అడవిలో నివసించిన అనుభవంతో చెప్తున్నాను, మనం సూర్యుడిని అనుసరించాలి. ఎందుకంటే తెల్లవారే సమయంలో సూర్యుడు తూర్పు వైపు ఉంటాడు. ఇలాంటి సైకోగాళ్ళు కూడా వాళ్ళ ప్లేసుల్ని ఈస్ట్ వైపే కట్టుకుంటారు. సో లెట్స్ గో టు ఈస్ట్, ఫాలో మీ. ఈస్ట్ ఫేసింగ్ అంటే ఇల్లు వెస్ట్ లో కదా ఉండాలి. ఒరే గోరా, ఫాలో మీ. వస్తున్నాను అంకుల్. అంకుల్ ఇలా ఎంతసేపు అంకుల్? వాళ్ళు దొరికే వరకు. చెయ్, వాళ్ళు ఇంకా దొరకరు అంకుల్, మీకు దొరకరు. ఇప్పుడెందుకురా సిగ్నల్ ఇస్తున్నావు? ఎవరైనా దొరుకుతారేమోనని. నీ మొఖం మేధావుని, నా మైండ్కి వాళ్ళు దొరకలేదు, నీ వాయిస్కు దొరికేస్తారా? నాన్నగారు, నాన్నగారు, ఒరే మను, నాన్నగారు ఎక్కడికి వెళ్ళిపోయారండి? నేను ఎక్కడికి పోతాను రా? ఇంతగా అమ్మాళ్ళు ఎక్కడ? అను ఏది? బేబమ్మ ఎక్కడ? వాళ్ళందరూ ఆ సైకో గారి దగ్గర ఉన్నారు నాన్నగారు. నేను నా తెలుగుతో తప్పించుకుని వస్తా. నిజమేరా? నీ తెలివితోనే తప్పించుకున్నావా? సర్లే పదా, వాళ్ళు ఎక్కడున్నారో చూపించు. పదండి. ఏమండి వచ్చేసారా? లక్ష్మి వచ్చేసా. రాననుకున్నారా, రాలేననుకున్నారా? అంకుల్ టెన్షన్ లో మీ వాయిస్ బదులు చిరంజీవి వాయిస్ వచ్చేస్తుంది. తెలుసు, కావాలనే మాట్లాడా. రే సైకో, ఎవట్రా నువ్వు? మర్యాదగా మా వాళ్ళని వదిలే. ఏంట్రా మోగజీవులా మొహం ఊపుతున్నావు? మాటలు రావా? లేదు, తాట్లాడితే తొరికిపోతా తని. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. వెనక్కి తిరిగితే తూతినెత్తు కూడా తొంతది. తాయ్ తంకుల్. ఒరే తత్తి, తువ్వా తా తేనే తంకుల్. తిన్నాళ్ళు చిచి ఎన్నాళ్ళు మాతో ఉంటూ మా ఉప్మా తింటూ మమ్మల్ని కిడ్నాప్ చేస్తావా? ఒరే జగన్నాథం, నీకు ఇంకా అర్థమైనట్లేదు, ఇదంతా ప్రాంక్ రా. ఆడంత మోసం చేస్తే ఇంకా బ్యాంకు ఏటీఎం కార్డు అంటావేంటే? రే గోరా, క్యాచ్ హిమ్ ఇమీడియట్లీ. పోలీసులకు అప్ చెప్తాం. అబ్బా అంకుల్, మీ కంగారులో సరిగ్గా అర్థమైనట్లేదు. అది బ్యాంకు కాదు, ప్రాంక్. ఇన్ని రోజులు జరిగిందంతా రియల్ కాదు,
రీలు షూటింగ్. ఆ? అబ్బబ్బబ్బబ్బా ఇంకెంతసేపు యాక్ట్ చేయాలరా బాబు. రే గోరా, నా పేమెంట్ ఏదో నా ముఖాన్ని కొట్టు. ఇస్తాం ఆంటీ, కంగారు ఎందుకు? అంటే ఇదంతా నాటకమా? మీరంతా నాటకం ఆడారా? అవును అంకుల్, అడవిలో అరుపులు అని ఒక ప్రాంక్ వీడియో వికారాబాద్ ఫారెస్ట్ లో షూటింగ్ అంటే మీరు ఒప్పుకోరని అందరితో కలిసి ప్లాన్ చేసి మిమ్మల్ని ఒప్పించి ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది. లక్ష్మి నువ్వు కూడానా? ఆహా అంటే నేను చూసే సీరియల్ ఆర్టిస్టుల కంటే నేనే బాగా చేస్తానని వీడు అన్నాడండి. యా అఫ్ కోర్స్ ఆంటీ, యూ డిడ్ ఏ గుడ్ జాబ్. యాక్టింగ్ చేస్తే జాబ్ అంటావేంట్రా? బాస్ పెన్ ఉప్మా పంచ్, ఇట్స్ ఓకే. బేబమ్మ నువ్వు కూడా? యాక్చువల్లీ ఐ యామ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ షో. అంటే వ్యాన్ మీద పడిన కాకిరెట్ట? బాగా తెల్లగా ఉంది కదా అంకుల్, పెప్సోడెంట్ టూత్ పేస్ట్ వాడాం. మరి ఆ కాకి చార్మినార్ దగ్గర 100 రూపాయలకు కొన్నాను నాన్నగారు. కాశ్మోరాపురం? అసలు అలాంటి పేరు ఎక్కడైనా ఉంటదేంట్రా? నేను చెప్పడం నువ్వు నమ్మాడు. ఎర్రి పుష్పం. మరి మధ్యలో ఆ శవం లాగడం? నేనే తోడెట్టుకుని లాగాను మాయే. ఆ? సైకో సత్తి అంటే ఈ తత్తిగడ. టౌన్ అంకుల్, టైకో తతి. బాగా ప్లాన్ చేశారా? థ్యాంక్స్ అంకుల్, దట్ ఆల్ క్రెడిట్స్ గోస్ టు మీ. లేదురా, నాన్నగారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అవును మాయే, యు హావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. నాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఏంటి అంకుల్ బెల్ట్ తీస్తున్నారు? ప్యాంట్ పట్టేసిందా? లేదురా, ఎప్పటి నుంచో ఫ్యామిలీ అందరు కలిపి ఒకేసారి రేవెట్టేయాలని కోరిక ఉండిపోయింది. అదే నాళ్ళకి తెరబోతుంది. నాన్నగారు అంకుల్ నో. మాయే వద్దు మాయే. ఏమండి? నేను మిమ్మల్ని కొట్టడం ఏంట్రా? ఇదంతా ప్రాంక్ రా, ప్రాంక్ ప్రాంక్ రా, ప్రాంక్. చూపించండి ఇప్పుడు మీ యాక్టింగ్ టాలెంట్ అంతా చూపించండి. నా